హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వినయ్. ఈరోజు మనము నాగపట్నం దగ్గర ఉన్న ఒక చిన్న ప్రదేశము వెల్లాంగని. వెల్లాంగనిలో ఉన్నాము. వెల్లాంగని మేరీమాత చర్చ్కి చాలా ఫేమస్. ఇక్కడికి వెల్లాంగనికి ఎలా రావాలి, ఇక్కడికి వచ్చాక ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ ఎలా, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వ్లాగ్లో తెలుసుకుందాము. ఈ వెల్లాంగనికి రావాలంటే ఫస్ట్ మనము చెన్నైకి రావాలి. లైక్ హైదరాబాద్ నుంచి చెన్నైకి రావాలా, లేదంటే ఆంధ్రాలో ఉంటే విజయవాడ, విశాఖపట్నం అక్కడ సైడ్ నుంచి ఆంధ్ర నుంచి చెన్నైకి రావాలా. చెన్నై సెంట్రల్ ఎగ్మోర్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ప్రెజెంట్ లేవు. ఇంతకు ముందు ఉండే ఎగ్మోర్ నుంచి. ఇప్పుడు ఎగ్మోర్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ తాంబరం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. తాంబరం టు కరైకల్ ఎక్స్ప్రెస్ అయితే మనం ఎక్కాల. ఈవినింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడికి వచ్చే వరకు ఎర్లీ మార్నింగ్ 3:40 అవుతుంది. ఆ ట్రైన్ అయితే కంఫర్ట్ ఉంటుంది. అండ్ బై రోడ్ కూడా రావచ్చు. బస్సెస్ కూడా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. బస్సెస్లో వచ్చేసి 10 hours జర్నీ అవుతుంది. ట్రైన్లో వచ్చేసి అప్రాక్సిమేట్గా 8.5 hours అయితే పడుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం నాగపట్నంలో దిగి, నాగపట్నం నుంచి ఒక ఆటోనన్నా ఏదైనా హైర్ చేసుకొని మనం వెల్లాంగనికి రావాలి. వెల్లాంగనికి వచ్చినాక మనం ఒక రూమ్ అయితే తీసుకోవాలి. నేనైతే ఈరోజు ఈ రూమ్ తీసుకున్నాను, చూపిస్తాను. MJN గెస్ట్ హౌస్ అని ఉంది కదా, ఈ లాడ్జ్లో ఉన్నాను. చాలా బాగుంది. నా 3rd floorలో రూము. చాలా రీజనబుల్ రేటు. మేము 16 members ఉన్నాము. మాకు 2700 తీసుకున్నారు 2 rooms-కి. ఒకటి లాంగ్ సూట్ రూమ్ అండ్ ఒకటి డబుల్ బెడ్రూమ్ రూమ్. లాంగ్ సూట్ రూమ్కి ఏమో 2000 తీసుకుర్రు, డబుల్ బెడ్రూమ్కి ఏమో 700 తీసుకుర్రు. చాలా మంచిగా ఉంది. ఇక్కడ రూమ్స్ కూడా బాగున్నాయి. మీద 1st floorలో ఉంది, నాది ఒకటి 3rd floorలో ఉంది. ఇది రిసెప్షన్. ఇక్కడ మంచిగా ఉంది. ఈ లాడ్జ్ నుంచి కరెక్ట్గా 410 meters దూరంలో మనకైతే చర్చ్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ చర్చ్ దగ్గర పోతున్నాము. అండ్ ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఎలా అంటే మీకు నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ గిన్నెలు రెంట్కి కూడా ఇస్తారు. లైక్ స్టవ్, డేక్షలు ప్రతి ఒక్కటి రెంట్కి ఇస్తారు. అవి చూపిస్తాను నేను. వెల్లాంగనిలో కూడా రైల్వే స్టేషన్ ఉంది, కానీ చెన్నై నుంచి మనకి డైరెక్ట్ వెల్లాంగనికి అయితే రైల్వే స్టేషన్ లేదు. నాగపట్నంలో దిగాల. నాగపట్నంలో మార్నింగ్ 3:40కి ఆ టైంలో దిగుతాం కదా. 3:40కి దిగగానే నాగపట్నం నుంచి మళ్ళీ వెల్లాంగనికి ఒక ట్రైన్ అయితే ఉంది. ఇమ్మీడియట్లీ 4 o'clock మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఈ ట్రైన్ దిగగానే వెల్లాంగని ట్రైన్ ఎక్కొచ్చు. ఆడికెళ్ళి నాగపట్నం టు వెల్లాంగని జస్ట్ 10 to 12 kilometers అయితే ఉంటుంది. డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు ఇక్కడ. నాగపట్నంలో దిగాల. బై ట్రైన్ అన్న రావచ్చు, నాగపట్నం నుంచి బై రోడ్ అన్న రావచ్చు. 2 options అయితే ఉన్నాయి మీకు. గిన్నెలు ఇవన్నీ చూస్తారు కదా, ఇవన్నీ రెంట్కి ఇస్తారనమాట. మనకి ఇక్కడ ప్రాబ్లమే లేదు. ఈవెన్ స్టవ్, గ్యాస్ ప్రతి ఒక్కటి రెంట్కి ఇస్తారు ఇక్కడ. అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి పెద్ద 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 డెక్షలు కూడా ఇక్కడ మనకి రెంట్కి ఇస్తారు. ప్రాబ్లమే లేదు. ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు. మార్కెట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. అన్నీ దొరుకుతాయి. చర్చ్కి ఇంకొక 100 meters దూరంలో ఉన్నాం మనము. ఎదురుగా ఒక క్రాస్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి రైట్ సైడ్లోనే ఉంటుంది చర్చ్. ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాము. వెల్లాంగని చర్చ్ లెఫ్ట్ అని చూపిస్తుంది కదా, అదే చర్చ్. దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఈ చర్చ్ చూస్తారు కదా, ఇదే చర్చ్ అనమాట కంప్లీట్గా. బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అంటారు దీన్ని. అవర్ లేడీ ఆఫ్ వెల్లాంగని చర్చ్ అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో 3 వేరు అద్భుతాలు జరిగాయని చెప్పి భక్తులు నమ్ముతారు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఎంతోమంది భక్తులు చాలా నమ్మకంతో ఇదికి వస్తారు. సైడ్ వ్యూ కూడా ఇంకా బాగుంటుంది చర్చ్. అటు సైడ్ అండ్ అది బ్యాక్ సైడ్. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇది. ఇది సైడ్ వ్యూ చర్చ్ది. చాలా బాగుంది కదా. ఇక్కడ 3 అద్భుతాలు జరిగాయని నమ్ముతారని చెప్పాను కదా. ఒకటేమో గొర్రెల కాపరిని ఆశీర్వదించింది మేరీ మాత అని చెప్పి నమ్ముతారు. అండ్ ఒకటేమో పోర్చుగీస్ నావికులని భారీ తుఫాను నుంచి రక్షించారని నమ్ముతారు. అండ్ ఇంకోటేమో వికలాంగుడు ఒక మజ్జిగ వ్యాపారి, బటర్ మిల్క్ అమ్ముకునే ఒక మజ్జిగ వ్యాపారిని బ్లెస్ చేసింది అని నమ్ముతారు. ఈ 3 అద్భుతాలను అయితే ఇక్కడ నమ్ముతారు. మొదట్లో పోర్చుగీస్ వారు గోవా, ముంబై బసీన్లలో ఒక సరళమైన నిరాడంబరమైన ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. 500 సంవత్సరాల తర్వాత 9 రోజుల పాటు జరిగే ఉత్సవం ఇప్పటికీ జరుపుకుంటారు ఇక్కడ. ప్రతి సంవత్సరం దాదాపు
5 మిలియన్ల యాత్రికులు ఇక్కడ వస్తారు ఈ చర్చిని సందర్శించడానికి. దీన్ని లార్డ్స్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు ఇక్కడ, ఎందుకంటే ఇది దక్షిణాసియాలోనే తరచుగా సందర్శించే పుణ్యక్షేత్రం ఇది. అండ్ దీని బ్యాక్ సైడే, దీని క్వైట్ బ్యాక్ సైడే అందరూ మోకాళ్ళ మీద నడుస్తారు అక్కడ. నేను కూడా నడిచాను నిన్న. అక్కడ ఆ ప్రదేశానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇది చర్చ్ బ్యాక్ సైడ్. ఇలా ఇక్కడ మీద ఉంది కదా, ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ ప్రేయర్ అవుతుంది. లైక్ తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజెస్లోనైతే ఇక్కడ ప్రేయర్ అవుతుంది. తెలుగు ప్రేయర్ వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి అవుతుంది, 8 to 9 o'clock అవుతుంది ఈ ప్రదేశంలో అవుతుంది. అండ్ ఈ చర్చికి బ్యాక్ సైడ్లోనే అక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇసుక ఉంది కదా, ఆ ఇసుకలో మోకాళ్ళ మీద నడుస్తారనమాట. కోరికలు కోరుకొని ఆ మోకాళ్ళ మీద నడుస్తారు. భక్తుల విశ్వాసం అనమాట, ఏదంటే అది అవుతుంది ఇక్కడ కోరుకొని మోకాళ్ళ మీద నడుస్తాయి అని నమ్ముతారు. ఆ ప్రదేశానికి అయితే వెళ్దాం మనము. ఇక్కడ ఇసుక చూస్తున్నారు కదా, ఈ ఇసుకలో మోకాళ్ళ మీద నడుస్తారు. నేను కూడా నడిచాను నిన్న. గోవా కొంకణి ప్రజలు ఇక్కడ మేరీమాతని శాంతదుర్గా అని కూడా పిలుస్తారు. శాంతదుర్గా అంటే అత్యంత దయగల వ్యక్తి అని అర్థము. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి 1 kilometer ఉంటుంది. అక్కడ ఆ కార్నర్లో వైట్ చర్చి కనిపిస్తుంది కదా, అక్కడ దాకా నడుస్తారనమాట. ఆ చర్చిలో ఒక చెట్టు ఉంటుంది. గొర్రెల కాపరికి మరియమ్మ అక్కడ దర్శనం ఇచ్చింది అని చెప్తారు అందరు, ఇక్కడ నమ్ముతారనమాట. అది ఆ ప్రదేశానికి కూడా ఒకసారి మనం వెళ్దాము. ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ కాబట్టి ఇది అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్కు అంకితం చేయబడింది. ఇక్కడ వర్జిన్ మేరీ చీరకట్టులో కనిపిస్తారు. ఇక్కడ ఫెస్టివల్ టైంలో వెలాంగనికి స్పెషల్ ట్రైన్స్ అయితే నడిపిస్తుంది ఇండియన్ రైల్వేస్. మొన్న సికింద్రాబాద్ నుంచి December 30, 31, 29 ఆ మధ్యలో ఒక స్పెషల్ ట్రైన్ అయితే నడిచింది. నేనైతే దాన్ని చూశాను. ఇలా నడుచుకుంటూ మొక్కల మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో మార్నింగ్ స్టార్ చర్చ్ ఉంటుంది. చాలా బాగుంది, ఇది కూడా అద్భుతంగా ఉంది. దీన్ని కట్టడం కూడా ప్రేయర్ అవుతుంది, లోపల మాస్ అవుతుంది. అండ్ అక్కడ అది జీసస్ ది స్టాచ్యూ, అది చాలా బాగుంది కదా చర్చ్. ఇలా ఈ చర్చ్ నుంచి బయటికి వస్తే మనము ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా చర్చ్, ఆ చర్చ్లో ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టు కింద గొర్రెల కాపరికి మేరీమాత దర్శనం ఇచ్చింది అని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఆల్మోస్ట్ వచ్చేసినాం ఆ చర్చ్ దగ్గరికి మనము. అది మోకాళ్ళ మీద నడుచుకుంటూ ఈ కార్నర్ దాకా వస్తారు. ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారు కదా ఈ సిస్టర్, ప్రేయర్ చేసుకొని ఇంకా తను లేస్తుంది. తను కంప్లీట్ చేసింది అనమాట ఆడ నుంచి ఈడ దాకా. ఈ చర్చ్ లోపల ఉంటుంది చెట్టు. ఇక్కడ లోపల మనకి వీడియోస్ నాట్ అలౌడ్. ఆ చెట్టు కింద మేరీమాత దర్శనం ఇచ్చింది అని నమ్ముతారు ప్రజలు. ఇక్కడ టైం కూడా ఉంది, ఇక్కడ టైం 11 అవుతుంది కరెక్ట్గా మార్నింగ్. చాలా ఘోరంగా అయితే ఎండ ఉంది. ఇక్కడ వచ్చి ఇక్కడ మేరీమాతకి క్యాండిల్స్ పెట్టడము అండ్ హోలీ వాటర్ దొరుకుతుంది ఈ ప్రదేశంలో. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కిందనే దర్శనం ఇచ్చిరని నమ్ముతారు. బయటికి వెళ్ళి అయితే చూపిస్తున్నా నేను. ఇది అవర్ లేడీస్ ట్యాంక్. ఇది చూడండి, అరౌండ్ 16th century లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అపియర్డ్ టు మిల్క్ బాయ్ అండ్ బ్లెస్డ్ హిమ్ ఓవర్ ద బండ్ ఆఫ్ దిస్ ట్యాంక్. From then now onwards this tank is known as our lady's tank. The water in the tank is believed to be a source of divine grace. అందరు వచ్చి ఇలా చూస్తారు. ఇక్కడ 2004లో సునామీ వచ్చింది కదా December 26కి. ఆ టైంలో చర్చ్ లోపల కేరళ వాళ్ళు మలయాళం మాస్ అవుతుంది. సునామీ వచ్చినప్పుడు ఈ చర్చ్ లోపలికైతే కొంచెం వాటర్ కూడా రాలేదు. చర్చ్ బయట ఉన్న బీచ్లో ఉన్న ప్రజలందరూ అయితే అక్కడికక్కడే చనిపోయారు. చాలా విషాదమైన వార్త. ఆ చర్చ్ కనిపిస్తుంది కదా, ఆ చర్చ్ అవతలనే బీచ్. అంటే మనం స్టార్టింగ్ చూసాం కదా ఫస్ట్ చర్చ్, దాని వెనకలనే అనమాట. ఇది ఓల్డ్ చర్చ్. ఇప్పుడు మనం ఇక్కడ మొక్కల మీద నడుచుకుంటూ ఇక్కడ వస్తున్నాం కదా, ఇది ఓల్డ్ చర్చ్. అదైతే చాలా విషాదమైన వార్త. దగ్గర దగ్గర 600 మంది చనిపోయారు ఆ టైంలో. 400 బాడీస్ అయితే వెతికి తీసిరనమాట శాండ్లో నుంచి. ఇంకా 200 బాడీస్ అయితే కనిపించలే. కానీ చర్చ్ లోపలికి అయితే వాటర్ రాలేదు. అది ఇక్కడ చాలా అద్భుతం ఇది. మళ్ళీ చర్చ్ చుట్టుపక్కల అందరూ చనిపోయారు. చర్చ్ లోపల ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం బతికి ఉన్నారు. ఇక్కడ అది
లైవ్ ఇన్సిడెంట్ అనమాట 2004లో. ఇక్కడికి బై ఎయిర్ కూడా రావచ్చు. తిరుచిరపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, 165 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. బై ఎయిర్ రావాలనుకున్న వాళ్ళు ఆడ దగ్గర వచ్చి అక్కడ నుంచి మళ్ళీ బస్లో రావాలి. భారతదేశం నలుమూలలో నుంచి వస్తారు ఇక్కడికి భక్తులు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అయితే అధికంగా అయితే వస్తారు ఇక్కడికి. ఇక్కడ అవర్ లేడీ ఆఫ్ హెల్త్ హయ్యర్ స్కూల్, అవర్ లేడీ ఆఫ్ హెల్త్ ఎలిమెంటరీ స్కూల్, అవర్ లేడీ ఆఫ్ హెల్త్ మిడిల్ స్కూల్, జీసస్ ఇన్ఫాంట్ ప్రైమరీ స్కూల్ అనే ఒక 5 డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ చర్చ్ వాళ్ళే నడిపిస్తారు ఆ స్కూల్స్ని. ఇక్కడ ప్రజలకి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తారు ఈ చర్చ్ నుంచి అయితే. ఇక్కడికి క్రైస్తవులే కాదు, హిందూస్, ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మంచి ఫెసిలిటీ ఉన్నాయి స్టేకి. లాడ్జెస్ అయితే గల్లీకి 10 ఉంటాయి. అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినంత మటుకు మాత్రం మోసం అంత ఎక్కువ ఉండదు ఇక్కడ. ఎంత అయితే అంతనే. నేను ట్రావెల్ చేసిన ఆటోలో అన్నిట్లో రీజనబుల్ ప్రైజెసే. ఏదో టూరిస్ట్ అని చెప్పి వీళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవాలని అట్లాంటి వ్యక్తులు చాలా తక్కువ. ఇక్కడ భక్తులు వాళ్ళ మొక్కుకొని ఇలా లాక్ వేసుకొని పోతారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మంగళసూత్రం కనిపిస్తుంది కదా, ఇలా మంగళసూత్రం ఇక్కడ కూడా కట్టి వెళ్ళిపోతారు. ఇలా చర్చ్ బయటనే హోలీ వాటర్ కానీ క్యాండిల్స్ కానీ ఇక్కడ అమ్ముతారు. బుక్ స్టేషనరీ ఇక్కడ దీనికి సంబంధించింది ప్రతి ఒక్కటి ఉంటుంది. మ్యూజియం ఆఫ్ ఆఫరింగ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ పక్కనే గుండు చేసుకోవచ్చు. అక్కడ భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు. అక్కడ 50 రూపీస్ టికెట్ ఉంటుంది. చూపిస్తా, అటు సైడే పోతున్నా ఇప్పుడు. ఈ హాల్ ఉంది కదా, ఈ హాల్లో 50 రూపీస్ టికెట్ తీసుకొని గుండు చేయించుకోవాలా. అండ్ ఇటుకెళ్ళి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ముందు పోతే బీచ్. ఆ బీచ్లో స్నానం చేసి మొక్కల మీద నడుచుకుంటూ వస్తారు ఇది దాకా, చర్చ్ దాకా. అండ్ షాపింగ్కి మాత్రం ఏం తక్కువ లేదు. ప్రతి పిల్లలు ఆడుకునే ప్రతి వస్తువు ఈ కార్నర్ నుంచి మొదలు పెడితే ఆ కార్నర్ దాకా ఉంది. కంప్లీట్గా షాపింగ్ సంబంధించిన షాప్సే. చర్చ్ పక్కన కూడా ఎన్ని షాపింగే అనమాట కంప్లీట్గా, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్. అండ్ ముందు నుంచి లెఫ్ట్ వెళ్తే మీరు గుర్తుపెట్టుకోండి, హోటల్ ద్రావిదర్ అని ఉంది. అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే వెజిటేబుల్ మార్కెట్. అండ్ అక్కడ చికెన్, మటన్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది, ఫిష్. అండ్ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ పోతే ఫిష్ మార్కెట్ కూడా ఉంది. అక్కడ కంప్లీట్ డైరెక్ట్ సముద్రం చేపలే ఉంటాయి, జాలర్లు పట్టుకొని వచ్చి అమ్ముతారు. కంప్లీట్ వెలంగని సిటీ ఇది. అక్కడ నా లాడ్జ్ మీదికి వెళ్ళి తీస్తున్నా. ఇది అది చర్చ్ అండ్ అది బీచ్. మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలలు చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తా దీన్ని. మస్తుగా అనిపిస్తుంది కదా, సూపర్ వ్యూ అసలు. ఇక్కడ మ్యాక్సిమమ్ టెర్రస్ మీద ఇట్లా టైల్స్ లేదంటే అట్లా రెడ్ కలర్ అవి ఉన్నాయి కదా, అవే ఉన్నాయి. ఎందుకంటే ఎండ బాగా ఘోరంగా ఉంటుంది. ఆ ఎండ కిందికి పోకుండా ఈ టైల్స్ ఏం చేస్తుంది, వేడిని మళ్ళీ మీదికే రిఫ్లెక్ట్ చేస్తుంది, కిందికి పోనీయదు. ఇది మంచి ఫెసిలిటీ ఇక్కడ లాడ్జెస్లో. చాలా మటుకు అన్ని బిల్డింగ్స్లో సేమ్ ఉంటుంది. కొబ్బరి చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా చాలా ఉన్నాయి. అటు సైడ్ చూడండి అన్ని కొబ్బరి చెట్లే. బీచ్ అయితే హైలైట్గా అనిపిస్తుంది అనుకోండి. ఈ నుంచి నెక్స్ట్ లెవెల్. ముఖ్య ప్రదేశాలు, ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే చూపించాను ఈ వీడియోలో. వీడియో మరీ అంత లెంత్ పోకుండా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న నా ఇన్స్టాగ్రామ్ లింక్ని ఫాలో కండి నా లైవ్ అప్డేట్స్ కోసము. తిరిగి ఇంకో వ్లాగ్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.